మడుగులోనా గౌలు వైన గడ్డ కేసి ఏదమ్మా ఒక్కయ్యమ్మా ఏదమ్మా సెల్లలు ఏడు పుష్పాలు మనము బీకుండాము ఏదమ్మా ఒక్కయ్యమ్మా ఏదమ్మా సెల్లలు మాత్రమే తేను కనుక గౌళ్ళు గడ్డకేస్తా ఉన్నారట. ఆ ఒక వేసినా కూడా మాత్రమే తేను కాలంగా మడుగులు ఆయన కనపడలేదు. అప్పుడు ఏమమ్మా 7 గడియలు టైం ఉండాది. బ్రాహ్మణ దగ్గర బాగపోతే మనము ఏ భూములు మన పేట ఉండాయో, ఏ నిధులు మన పేట ఉండాయో, మనం పంచాంగం ఇచ్చేయను కనుక చెప్పు ఇచ్చుకోవాలి కదా. కాబట్టి మనం ఏమి చేసేదని 6 మంది ఒక నెలలో మాత్రం ఇచ్చేయను కనుక పుష్పాలు బిక్కొని ఆ ఒక ఎదురికి పోతా ఉన్నారట. అప్పుడు కడుగుట్ట కావిలమ్మ మాత్రం ఇచ్చేయను కనుక వస్తా ఉన్నదట ఎదురికి. ఆ ఒక వచ్చేటి సమయం అందున ఏమమ్మా నువ్వు మీరేమో పూలు పుష్పాలు ఏం పిక్కున్నారు, మరి నాకేమి అని అంటే, అమ్మయ్య 7 మంది మేము 6 మంది ఉన్నాం కదా, 7 భాగాలు పెడతాము అని 7 భాగాలు పెట్టి ఆ ఒక విద్యను అక్కడ విద్యను కనుక బ్రాహ్మణ్ దగ్గరికి పోతున్నారప్ప 7 మంది ఒక జిల్లలు. తొట్టవాడు శాస్త్రాలు తొట్టవాడు చదువును తొట్టవాడు కదా, ఏదుపురి బ్రాహ్మణ దగ్గర మాత్రం విద్యను కూర్చున్నారట. కూర్చొని అప్పుడు విద్యను కనుక గ్రంథకం తీసినారట. ఎవరు? ఏదుపురి బ్రాహ్మడు గ్రంథకం తీసి అప్పుడు చూస్తే ఆ ఒక బలిమిండి తొట్టవాళ్ళు బల్లికొండ అమ్మగారు పేట ఉండాలని చెప్పి మాత్రం విద్యను అమ్మగారు స్పష్టంగా ఆనాడు చెప్పినారంట. అమ్మయ్య మీ ఒక విద్యను కనుక ఒంటికొండ మీ పేట ఉండాలి, వరముల గొప్ప మీ పేట ఉండాలి, జాజికొండ మీ పేట ఉండాలి, జబాజికొండ మీ పేట ఉండాలి, అల్లుపుకొండ మీ పేట ఉండాలి. ఆ ఒక విద్యను నిత్యనుకు పర్వతాలని విద్యను కనుక మీ ఒక పేట వచ్చినాయమ్మా, ఈ ఒక పర్వతాలతో మీ పేట ఉన్నాయి అని విద్యను బ్రాహ్మణుడు చెబుతానే. అప్పుడు విద్యను 7 మంది ఒక జిల్లాలో అయితే బలిమైన బలి కొనిపోతున్నారు కదా. పోతా ఉండగా మాత్రం బ్రాహ్మణికి విద్యను భోజనాలు చేయాల. కాబట్టి అటువంటి సమయంలో అమ్మయ్య చెప్పేదందుకు లేదు, చాలా టైం దండిగా ఉంటుంది కాబట్టి